हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वधरा, पापहरा, शांतिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు January 29 గురువారం 2026 సంవత్సరం మధ్యాహ్నం 3:30కి ప్రతి మనిషికి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, భక్తులు, విద్యాధికులు, విద్యాహీనులు, ప్రతి ఒక్కరికి కూడా మార్పు వస్తుంది జీవితంలో. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారో లేదో తెలియదు, కానీ చల్లని తల్లి సాధారణంగా ఎప్పుడైనా ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తానుండు, పని మీద ఉన్నాను, పని మీద ఆమెకి అదిలే. ఇంకా 2-3 అలాగే చాలా మార్పులు వచ్చింది. ఫుల్ బిజీ, మంచిదే. అయితే నా గృహంలో దొంగతనం చేసి, ఇది ఈ సంవత్సరం 1వ తారీఖు నేను చర్చిలో ప్రార్థనలో ఉండగా దొంగతనం చేసిన ఆ కళ్ళతోటి సీను, వాడి కొడుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళని ఎప్పుడో నేను క్షమించాను. ఏంటి వీళ్ళ ధీమా? యెహోవా ఈరే. దేవుడు మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మారలేదు. చివరికి మన ఆది అపొస్తలులు కూడా మారిపోయారు. ఏది? ఆయన ఎవరో నేను ఎరుగను అని ముమ్మార్లు పేతురు అనడం కానీ, లేకపోతే తోమా గారు ఆయన పంచగాయాలు టచ్ చేసి చూస్తే కానీ నేను నమ్మను అనడం. మనుషుల్లో మార్పులు చాలా ఉంది. యేసు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాడు, ఆయనలో మార్పు లేదు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు 5వ అధ్యాయం 7వ వచనం. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. నేను మాత్రం నా భూమి మీద ఈ శరీరం ఉన్నంత కాలం నేను దేవునికి దూరంగా ఉన్నానని గుర్తు చేసుకుంటా. అది ఇంకా వయోభారానికి సంబంధించిన లక్షణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కానీ నా చిన్న కుమార్తె దగ్గరికి నిన్న ఈ సంవత్సరం ఎవరింటికి వెళ్ళలేదుగా, ఆమె ఇంటికి వెళ్ళొద్దామని వెళ్ళా. అద్భుతమైన రాజభోజనాలు పెట్టింది. అంటే పెడితేనే మంచివాళ్ళు, లేకపోతే చెడ్డోళ్ళు అనట్లేదు. ఇప్పుడు ఆమె నిన్న పంపిన ఐటమ్స్తో పాటు నిన్ననే ఆమె కట్టి ఇచ్చిన పులిహోర తీసుకొచ్చి వాళ్ళ మధ్యాహ్నం తిన్నాను. మార్పు మార్పు మార్పు. మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. మన దేవుడు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. కాబట్టి మనం మార్పు కలిగిన వాళ్ళమై కొనసాగుదాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిద్దాము. ఆయనతో ఉంటే మార్పులు చేర్పులు ఏది ఉండదు. దేవుడు గొప్పవాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.